జూనియర్ ఎన్టీఆర్ లా డ్రామాగా రామాయణం తీయబోతున్నారట మన దర్శకధీరుడు రాజమౌళి. రాజమౌళి మన ఎన్టీఆర్‌ని ఎన్ని రకాలుగా చూపించాలో అన్ని రకాలుగాను చూపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా, స్టూడెంట్‌గా, యమదొంగగా, ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి క్రమంగా ప్రతి ఒక్క చోట అయితే వాళ్ళ రేంజ్‌లో అయితే ఒక్కసారిగా టార్చర్ చేస్తూ మనందరినీ సైతం ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపించిన కథనాల ప్రకారం అయితే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో మన రాజమౌళితో కలిసి రామాయణ మహాకావ్యాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇదివరకు ఖచ్చితంగా నాకున్నటువంటి చివరి కోరిక మహాభారతం సినిమాని ఎన్ని పాటలొస్తే అన్ని పాటలుగా తీయగలగాలి అంటూ చెప్పారు. సో, ఈ ప్రాజెక్ట్ గురించి తలుచుకుంటేనే మన రాజమౌళి ఎన్టీఆర్‌కి జ్వరమొస్తుంది. ఈ లోపల ఎంతో అద్భుతమైనటువంటి మరొక విషయాన్ని కూడా చూడాలి అనుకున్నారు. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్‌ని రాముడిగా మలిచిన తీరు చూడాలనుకున్నారు. సో, ప్రస్తుతం ఇది కూడా ఎంతగానో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తన తాతగారిలాగా తను చేయాలనుకున్న పనిని ఇప్పటికైనా చేసి చూపిస్తే సంతోషంగా ఉంది కదా అంటూ ఆయన చెప్పినట్టుగా సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సంచలనంగా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్ లార్డ్ రామకుడిగా ఎంతో ఆనందంగా ఉన్నారని అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఒక్కసారిగా వైరల్ అవుతోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు 'దేవరా' సినిమా చేస్తున్నారు. 'దేవరా' సినిమా తర్వాత ఆయన ఖచ్చితంగా ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయాలి. ఆ తర్వాత మళ్ళీ 'దేవరా' సినిమా షూట్ ఉంటుంది. ఈ గ్యాప్‌లో కాస్తంత ఎంతో చక్కగా అయితే మీరు రావడానికి ముందే తీసుకొచ్చినవన్నీ కూడా మనం తీసుకుని వెళ్ళొచ్చు. అంటే ఖచ్చితంగా మన జూనియర్ ఎన్టీఆర్ ఏ రకంగా అయితే మరి ఆయన్ని ఇంప్రెస్ చేస్తారో అలాగే మనం ఇంప్రెస్ చేస్తూ పోవచ్చు అంటూ చెప్తున్నారు. సో, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో రామాయణం తీయబోతున్నటువంటి మన రాజమౌళి ఎలాంటి ప్రయోగం చేస్తారో చూడాలి.